దావీదు కాలంలో ఒక యాక్టివ్ యాజకుడు ఉంటాడు. అంటే చాలా వేగవంతమైన యాజకుడు ఎవరంటే సాదోకు అనే ఆయన ఉంటాడు. ఆ సాదోకు నుంచి వచ్చిన వారే సద్దుకైలు. అంటే ఈ సాదోకు నుంచి వచ్చిన సద్దుకైలు ఎవరైతే ఉన్నారో వీళ్ళు నమ్మేది కేవలం ధర్మశాస్త్రంలో ఉన్న 5 పుస్తకాలే నమ్ముతారు. ఇంకా ప్రవక్తల పుస్తకాలతో వీళ్ళకి సంబంధం లేదనమాట. ఎవరికి? సద్దుకైలు ఎంత నమ్మమన్నా నమ్మరు. వీళ్ళు నమ్మేది ఏదైనా ఉందంటే పాత నిబంధనలో ఉన్న 5 పుస్తకాలే, ఆదికాండం నుంచి ద్వితీయోపదేశ కాండం వరకు చూసారు. ఈ 5 కాండాలు నమ్ముతారు. మిగిలిన ప్రవక్తల గ్రంథాలు అంత ప్రాముఖ్యంగా వీళ్ళు తీసుకోరు. ఇప్పుడు కూడా కొంతమంది బ్యాచ్ తయారయ్యారు, మీరు చూసారు లేదో. కేవలం పాత నిబంధనే నమ్ముతారు, కొత్త నిబంధన నమ్మరు. మరికొంతమంది ఎక్స్ట్రీమ్ బ్యాచ్ ఉన్నారు. పాత నిబంధన తర్వాత 4 సువార్తలే నమ్ముతారు, మిగిలినవి నమ్మరు. మరికొంతమంది ఉన్నారు ఇంక మొత్తానికి మేము ఏమి నమ్మను. అంటే ఇంక వీళ్ళు ఏంట్రా, వీళ్ళు బద్దులా అంటే బద్దులు అనలేము, వీళ్ళు ఎవర్రా అంటే నాస్తికులు అంటే నాస్తికులు అనలేము. మరి వీళ్ళు ఎవర్రా, వీళ్ళ బిలీవర్సా లేకపోతే లేదా వీళ్ళ దేవుడిని నమ్మని నాస్తికులా? వీళ్ళు వీళ్ళు అసలు ఎవరంటే వీళ్ళు అటు ఇటు కాని. అందుకే ఈ అటు ఇటు కాని బ్యాచ్కి చెందిన వాళ్ళు ఎవరంటే సద్దుకైలు. వీళ్ళు 5 కాండాలు చదివినప్పుడు వీళ్ళకి మింగుడు పడిన విషయాలు, వీళ్ళకి అర్థం కాని విషయాలు ఏంటంటే వీళ్ళకి ఆత్మను గుర్చిన పరిజ్ఞానం ఉండదు. ఎందుకు వీళ్ళకి ఆత్మను గుర్చిన పరిజ్ఞానం ఎందుకు ఉండదంటే 5 కాండాల్లో ఆత్మను గురించి ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉందా? అందుకే వీళ్ళు ఆత్మను నమ్మరు. రెండోది, వీళ్ళ పునరుద్ధానాన్ని ఎందుకు నమ్మరంటే ఆ 5 పుస్తకాలు ఎక్కడైనా పునరుద్ధాన ప్రస్తావన ఉందా? చూచాయిగా ఎక్కడో యాకోబు యోసేపు కథనంలో ఉంటారు తప్ప ఆ పునరుద్ధానం మీద వీళ్ళకి గ్రిప్ ఎందుకు రాలేదంటే ఆ 5 కాండాల్లో పునరుద్ధానం అనే సబ్జెక్ట్ వీళ్ళకి ఎక్కడ. ఎందుకంటే ఈ పునరుద్ధానం, ఈ చనిపోయిన శరీరాలు మళ్ళీ తిరిగి లేవడం, ఎముకలకి సజీవంగా మళ్ళీ జీవం రావడం, ఇవన్నీ ప్రవచనాలు ఎక్కడున్నాయి? యెషయా, యెహెజ్కేలు ప్రవక్తలు అందరూ ప్రవచించారు. ఆ ప్రవక్తల పుస్తకాలు వీళ్ళు చదవరు గనక వీళ్ళ పునరుద్ధానాన్ని నమ్మరు. అలాగే చెప్పండి, వీళ్ళ ఆత్మని నమ్మరు. ఎందుకంటే ఈ ఆత్మ పునరుద్ధానం అనే సబ్జెక్టు 5 కాండాల్లో ఉండదు. మీకు అర్థమైనా అర్థమైనట్టే. సరే, ఏం జరుగుతుంది చూడండి. నమ్మరు. పైగా యెహెజ్కేలు కాలం వచ్చేసరికి, అంటే యెహెజ్కేలు కాలం అలెగ్జాండర్ కాలం అదేగా, ఇంచుమించు దగ్గరకు వస్తున్నప్పుడు, ఆ యెహెజ్కేలు కాలం దగ్గరకు వస్తున్నప్పుడు వీళ్ళ ప్రధాన యాజకుల స్థాయిలో కూడా చిన్న చిన్న పోస్టులు వీళ్ళకి ఇవ్వబడ్డాయి. ఆ పోస్టులు ఇవ్వబడ్డప్పుడే వీళ్ళు పిలువబడ్డారు. సరే, ఏది ఏమైనా ఆ తర్వాత మనకు కనబడద్ది వీళ్ళ పునరుద్ధానాన్ని నమ్మరు, అలాగే ఆత్మనే నమ్మరు, అలాగే దయ్యాన్ని నమ్మరు. మరి ఏమి నమ్మకుండా వీళ్ళు ఎలా తయారయ్యారంటే వీళ్ళ కేవలం వీళ్ళ పితరుడు చూసారా, సాదోకు. ఆ సాదోకుని బట్టి ఒక వంశంగా ఒక కేడర్కి వచ్చారు. ఈ సాదోకు ఏ టైంలో వాడంటే దావీదు గారు ఉన్నారే ఆ టైంలో వారు. దావీదు గారు ఏం చేస్తారంటే ఆయన సింహాసనం ఎక్కిన తర్వాత కొత్త నోటిఫికేషన్ రిలీజ్ చేశాడు. మీకు తెలుసుగా, మీకు తెలిసినా తెలియకపోయినా తెలిసినట్టే. ఆయన కొత్త నోటిఫికేషన్ ఏం రిలీజ్ చేస్తాడంటే వాళ్ళ అబ్బాయి దావీదు గారు ఒక కోరిక కలుగుతుంది. ఆ కోరిక ఏంటంటే, దేవా నీకు మందిరం కడతాను బాబా, పనికిరాని నన్ను ప్యాలెస్లో కూర్చోబెట్టి నాకు ఎంత వైభాగ్యం, ఎంత లగ్జరీ లైఫ్, ఎంత రాయల్ లైఫ్ నాకు ఇచ్చావు. నీ సన్నిధి మాత్రం గుడారంలో ఉండడం నాకు ఏమాత్రం నచ్చలేదు. నా హౌస్ కన్నా నీ హౌస్ అదిరిపోవాలి, అందుకే నీకు ఒక బంగారు దేవాలయం కడతాను అన్నాడు. అంత ఐడియా బాగుంది కానీ నువ్వు కట్టక అన్నాడు. ఎందుకు ప్రభు అని అడిగాడు. ఎందుకంటే నీ చేతులు రక్తము చేత తడుస్తున్నాయి, నువ్వు కట్టొద్దాను. మరి ఎలా ప్రభు అంటే నీ ఆశ గల ప్రాణాన్ని నేను తృప్తిపరుస్తాను. నాకు దేవాలయం ఏంటయ్యా, ఆకాశం నా సింహాసనం, భూమి నా పాదపీట. అయినా నువ్వు ఇష్టపడ్డావు కనుక నీకు పర్మిషన్ ఇస్తున్నాను. అయితే నీ కోరిక ఎవరి ద్వారా నెరవేరుస్తానంటే నీ కొడుకు ద్వారా నెరవేరుస్తాను. ఆ కొడుకు ఎవరంటే సొలొమోను. ఆ సొలొమోను వచ్చే టయానికి సొలొమోను కట్టే 46 ఎకరాల విస్తీర్ణంలో మందిరం కట్టినప్పుడు ఆ మందిరంలో చాలామంది ఉద్యోగస్తులు కావాలి, యాజకులు కావాలి, గాయకులు కావాలి, సైనికులు కావాలి, ఇలాంటి ప్రధాన యాజకులు కావాలి, ఇలాంటి వారందరూ కావాలి కనుక ఆ రాబోతున్న పెద్ద ప్రాజెక్టులో కొత్త ఉద్యోగస్తులు కావాలి కనుక నోటిఫికేషన్ తీస్తాడు. ఆ నోటిఫికేషన్లో యాక్టివ్ మెంబరే అది. నేను అర్థమైందని అనుకుంటున్నాను. దేవుని దేవ, అక్కడి నుంచి యుగం ప్రారంభమవుద్ది, అక్కడి నుంచి తెగ ప్రారంభమవుద్ది, అక్కడి నుంచి వీళ్ళ తెర మీదకి వస్తారు సద్దుకైలు. అలా ప్రారంభమయ్యారు. అయితే బాధాకరమైన విషయం ఏంటంటే వీళ్ళ ఆత్మను నమ్మరు, నెక్స్ట్ వీళ్ళ పునరుద్ధాన్ని నమ్మరు, నెక్స్ట్ వీళ్ళ దయ్యాన్ని నమ్మరు, కానీ దేవుడిని నమ్ముతారు. కానీ విషయం ఏంటంటే ఎప్పుడైతే దేవుడు అని ఒక వెలుగుగా వీరు ఇప్పుడు నమ్ముతారో వీళ్ళ మైండ్ సెట్కి బాగా దగ్గరకు వచ్చిన బోధలు ఏంటంటే గ్రీకు బోధలు వీళ్ళని ఆకర్షించాయి. ఏ బోధలు? గ్రీకు.
గ్రీక్ బదులేంటి? ఫిలాసఫీగా మనం మాట్లాడుకున్నాంగా. గ్రీక్ బదులేంటి? దేవుడు ఉండడు. మరి ఏముంటుంది? మనిషిని హైలైట్ చేసుకుంటారు. అంటే మూఢనమ్మకాలు ఎదిరించే స్థాయిలో వాళ్ళు బోధించడం మొదలుపెట్టారు కనుక ఈ దయ్యాలు, ఆత్మలు, పునరుద్ధానాలు ఇవన్నీ మూఢనమ్మకాలు, ఇలాంటివి మనం నమ్మకూడదు. మన సబ్జెక్ట్ ఏంటంటే భూమి మీద ఉన్నంతకాలం ఇక్కడే స్వర్గం ఉంది, ఇక్కడే నరకం ఉంది. కాస్తంత దేవుడు ఏదో భూమి మీద బతికినంతకాలం ఎంజాయ్ అయినా బాధ అయినా ఇక్కడే పడతామని ఈ గ్రౌండ్ మనకి ఇచ్చాడు, ఇక్కడే మనం ఎంజాయ్ చేయాలన్న ఇలాంటి ఫిలాసఫీ బాగా నమ్మింది ఎవరంటే చెప్పండి? సర్దుకాయలు. ఈ ఫిలాసఫీ చెప్పింది ఎవరు? గ్రీకులు. ఇప్పుడు ఈ ఫిలాసఫీ యూట్యూబ్లో చెప్తుంది ఎవరు చెప్పండి? రామ్ గోపాల్ వర్మ, బాబు గోకునేని, ఇంకా కొన్ని పేర్లోనే చెప్పండి. వీళ్ళందరూ ఈ ఫిలాసఫీ చెప్తారు. వీళ్ళు చెప్పేమంటారంటే ఉన్నంతకాలం ఆనందంగా ఉండాలి. అందుకే చూసారు వాళ్ళ మాటలు ఎలా ఉంటాయి, మీరు ఎప్పుడైనా గమనించారు? వాళ్ళ మాటలు ఎలా ఉంటాయి చెప్పిన, ఈ భూమి మీదే బతికే చచ్చిపోవాలంటారు. అప్పుడప్పుడు ఆ రామ్ గోపాల్ వర్మ మాట్లాడు చూసారా, మీరు గమనించారు లేదో? ఆయన ఏమంటాడంటే, నాకు నచ్చిందండి, నాకు చేశాను, అందుకే ఒక పుస్తకం రాశాడట. ఆ పుస్తకం పేరు ఏంటంటే నా ఇష్టం. పుస్తకం పేరు నా ఇష్టం. తర్వాత ఎవరో పాస్టర్ గంటల ప్రకాశ్ గారిని కొనుక్కోమన్నారట. ఆ రోజుల్లో గంటల ప్రకాశ్ గారిని బుక్ స్టాల్కి వెళ్ళినప్పుడు ఈ బుక్స్ చదువుతుంటారుగా, గంటల ప్రకాశ్ గారిని అడిగారట, సార్ బుక్ కొనుక్కోండి, టైటిల్ రామ్ గోపాల్ వర్మ గారు కొంచెం ఫిలాసఫీ బాగా రాశారు, ఆ బుక్ టైటిల్ ఏంటి అని అడిగాడంటే, ఈయన అడిగితే నా ఇష్టం అన్నారట. ఈయన మళ్ళీ మోటివేషన్ చేస్తే కొనుక్కోండి అంటే ఈయన కొన్నాను అన్నాడు. ఏ అని అడిగితే నా ఇష్టం, నేను కొన్నాను అన్నాడు. ఎవరికి వాళ్ళకి ఇష్టాలు ఉంటాయి, ఉండవా చెప్పండి? అందుకే ఫిలాసఫీ గుర్తుపెట్టుకోండి, ఫిలాసఫీ మనిషికి పర్సనాలిటీ డెవలప్మెంట్ నేర్పించదు. నేర్పిస్తుందా? అందుకే చూడండి, ఆ రోజుల్లో సద్దుకాయలు రాను ఎలా తయారైపోయారంటే, యేసుప్రభు పునరుద్ధానాన్ని ఎటకారం చేస్తారు, ఆత్మని ఎటకారం చేస్తారు, పరిశుద్ధాత్మని ఎటకారం చేస్తారు. ఎందుకంటే ఈ లౌకికమైన లాజికల్ నమ్మేవాడికి భక్తి శ్రద్ధలు ఎక్కవు. ఈ సోషల్ మీడియా కల్చర్కి అలవాటు పడిన మీరు ఎవరైనా గమనించారా? వాళ్ళకి భక్తి, పాట, ప్రార్థన, ఆత్మ, పునరుద్ధానం ఎక్కదో. అలా రోబోట్లాగా అలా ఉంటారు చూసారా? ఏదో చెప్తున్నాం అనుకుంటారు వాళ్ళు. అంటే వీళ్ళంతా మూర్ఖులు, వీళ్ళందరూ మొన్నమ్మకాల్లో బతుకుతున్నారు, మేమే తెలివైన అనుకుంటారు. ఈ తెలివైన బ్యాచ్ అంతా సద్దుకాయలు బ్యాచ్ అనమాట. మీకు అర్థమవుతుందో లేదు? ఈ సోషల్ మీడియా బ్యాచ్ అంతా ఎవరి బ్యాచ్? సర్దుకాయలు బ్యాచ్. వీళ్ళు ఏమనుకుంటారంటే, వీళ్ళు ఏం నమ్మరు. వీళ్ళు ఏం నమ్ముతారంటే, వీళ్ళకి లాజికల్ కావాలి, వీళ్ళకి రీజనింగ్ కావాలి, వీళ్ళకి ప్రాక్టికల్గా ఒక విషయాన్ని వాళ్ళకి ఎవిడెన్స్ కావాలి, అలా అయితే నమ్ముతారు. ఇలాంటి తెగ ఎవరంటే ఆ రోజుల్లో చెప్పండి? సర్దుకాయలు. ఈ సర్దుకాయలకి బాగా పాఠాలు ఆకర్షించింది ఎవరంటే గ్రీకులు.